వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి 20,000 నుంచి 30,000 మధ్యలో కొనదగ్గ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే 30,000 ప్లస్ ఉన్న మొబైల్స్ కూడా ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యి 20,000 లోపే వస్తున్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముందుగా వన్ ప్లస్ బ్రాండ్ లో కొన్ని మోడల్స్ పైన ప్రైస్ డ్రాప్ అయితే చాలా పడిపోయింది. ఇలా ప్రైస్ డ్రాప్ అవడానికి రీజన్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. వన్ ప్లస్ లో ప్రైస్ తగ్గించిన మొబైల్స్ మొదటిది వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిఈ3 19,000 అయితే వస్తుంది. వన్ ప్లస్ నాట్ 3 వచ్చేసి 20,000 వస్తుంది. మరొక మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ 11R ఇదైతే 28,000 కి వస్తుంది. వన్ ప్లస్ లో ఈ మూడు మొబైల్స్ అయితే చాలా ప్రైస్ డ్రాప్ అయ్యాయి. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, బెస్ట్ డీల్ అవుతుంది. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ పెట్టేది మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే అండి, నా ఎదుగుదల కోసం మాత్రం కాదండి. బిల్డింగ్లు బోలేరోలు కొనేయాలని కాదు సార్, పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి టెక్ పరంగా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ లో అడిగితే రిప్లై అయితే ఇస్తున్నాను. నా వరకు నేనైతే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో ఇది మీరు అర్థం చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నాకు బెస్ట్ అనిపించిన ఒక 5 మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. మిగతా ఇంకా మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కమెంట్ లో అడిగిన తప్పకుండా రిప్లై. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ ఫ్యూషన్. ఇది వచ్చేసి 23,000 ఉంది. ఇప్పుడు మనకి ఆఫర్ లో 21,000 కి వస్తుంది. ఈ మొబైల్ లో కర్వ్డ్ డిస్ప్లే, IP68 వాటర్ రేటింగ్, డీసెంట్ ప్రాసెసర్, మంచి కెమెరాస్, 2MP లాంటి చెత్త కెమెరాస్ అయితే ఇవ్వలేదు. 5000 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 21,000 లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అయితే ఇది అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ నుంచి, అది కూడా సామ్సంగ్ A35 మొబైల్. నార్మల్ గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 31,000 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఆఫర్ లో 27,000 కి వస్తుంది. సామ్సంగ్ బ్రాండ్ నుంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైం అవుతుంది. ఈ మొబైల్ లో సామ్సంగ్ వాళ్ళ సూపర్ AMOLED డిస్ప్లే, సామ్సంగ్ వాళ్ళైతే ప్రాసెసర్, సామ్సంగ్ వాళ్ళైతే కెమెరాస్, 5000 mAh బ్యాటరీ, IP67 వాటర్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ లో మేజర్ అప్డేట్స్ 5 years వరకు అయితే ఇస్తారు. లాంగ్ టర్మ్ మొబైల్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే 30,000 రూపీస్ బడ్జెట్ లో ఒకే ఒక మొబైల్ అయితే బెస్ట్ అని చెప్తాను, అదేనండి పోకో F6 మొబైల్. ఇప్పుడైతే మీకు కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 27,000 కి వస్తుంది. ఈ మొబైల్ 6.67 inches AMOLED డిస్ప్లే, అది కూడా గొరిల్లా విట్నెస్ గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది. IP64 వాటర్ రేటింగ్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, గుడ్ కెమెరాస్, అలాగే 5000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇదైతే గేమింగ్ ఫోన్ అండి. కెమెరాస్ మరీ ఎక్కువ అని చెప్పలేము, మరీ తక్కువ అని కూడా చెప్పలేము. పోకోలో మదర్ బోర్డ్ ఇష్యూ డెడ్ ఉంటుందని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అలాంటి డౌట్ కనుక ఉంటే మీకు తీసుకోకండి. మనం ఎప్పుడైతే డౌట్ తో మొబైల్ తీసుకుంటామో అలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లా మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT60. ఈ మొబైల్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మొబైల్ అయితే ఈ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ అయితే అమెజాన్ లో ఆఫర్స్ తో కలుపుకొని 27,000 అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే కొత్త మొబైల్ తీసుకునేటప్పుడు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఒకసారి చెక్ చేయండి, ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడైతే తీసుకోండి. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి Oppo Reno 11. ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు 32,000 అయితే ఉంది. ఇప్పుడు మనకి ఆఫర్ తో కలుపుకొని అమెజాన్ లో 25,000 కి వస్తుంది. ఈ మొబైల్ లో 6.7 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే, నార్మల్ ప్రాసెసర్ వాడారు, బట్ గుడ్ కెమెరాస్ అయితే వాడారు. కెమెరా లెవెల్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ మొబైల్ తీసుకుంటే పండగనే చెప్పాలి. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కి 5 కి 4 కన్నా ఎక్కువ రేటింగ్ ఉంది. ఈ మాట నేను అనట్లేదండి, ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ తీసుకున్న కొంతమంది అయితే చెప్తున్నారు, యూజర్స్ చెప్తున్నారు. ఇక్కడ ప్రతి డివైస్ లో కూడా 4 పాయింట్ కన్నా ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు. సో మనం కూడా దీన్ని బట్టి చెప్పేయొచ్చండి ఈ మొబైల్ చాలా బాగుంది అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, చాలా మొబైల్స్ మిస్ అయ్యాయి, బట్ నేను కంపేర్ చేసినప్పుడు ఈ మొబైల్ నాకు ఎందుకో బెస్ట్ అనిపించాయి. ఈ మొబైల్సే కాదండి, ఇంకే మొబైల్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మొబైల్ కి సంబంధించిన డౌట్ ఏదైనా ఉంటే కమెంట్ లో అడగండి, మళ్ళీ చెక్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ రీప్లై ద్వారా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.